శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతే నమః వరఫలాల కార్యక్రమానికి స్వాగతం. 17 నవంబర్ 2024 నుండి 23 నవంబర్ 2024 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచార రీత్యా ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముఖ్యంగా వచ్చినప్పటికీ ముందుగా గ్రహస్థితి చూద్దాం. గ్రహస్థితి గమనించినట్లయితే గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా కుజుడు నీచత్వం పొందాడు. కుజ స్తంభన అనేది జరుగుతుంది. ఇది కర్కాటకంలో జరుగుతున్నది. నీచత్వంలో ఉన్నాడు కుజుడు. అదేవిధంగా కేతువు వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే కేతువు కన్యలో, అదేవిధంగా రాహు వచ్చేటప్పటికి మీనంలో, మరియు బుధుడు రవి కలిసి వచ్చేటప్పటికి తన యొక్క మార్పు జరిగిందన్నమాట. రవి యొక్క మార్పు అనేది 16వ తారీఖున జరిగింది. 17వ తారీఖున రవి యొక్క మార్పు వచ్చేటప్పటికి వృశ్చికంలోకి జరిగింది. బుధుడితో కలవటం జరిగింది. అదేవిధంగా శుక్రుడు వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే ధనస్సులో కొనసాగుతున్నాడు. శని కుంభంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందని చూద్దాం. సింహరాశి వారికి ఈ వారం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వచ్చేటప్పటికి అధికమైనటువంటి ఖర్చు అనేది వెంటాడే విధంగా ఉంటుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. శుక్రుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. తద్వారా వచ్చేటప్పటికి ఫైనాన్షియల్గా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా డబ్బు సమయానికి వచ్చి చేరుతూ ఉంటుంది. రొటేషన్ అనేది సామాన్యంగా ఉంటుంది. డబ్బు సమయానికి ఏదో విధంగా దాన్ని సమకూర్చగలుగుతారు. పిల్లల యొక్క మానసికమైనటువంటి ఎదుగుదల, శారీరకమైనటువంటి ఎదుగుదల మీకు మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు అనేవి మానసికంగా కలిచివేసే విధంగా ఉంటాయి. ఒకే నిర్ణయం మీద ఉండాలని చెప్పి మీరు ఎంత చెప్పినప్పటికీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మీద ఉండటం అనేది మీకు అర్థం కానటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మీరు మీ యొక్క దాంపత్య జీవితంలో ఎంత సుఖంగా ఉన్నప్పటికీ కూడా పరాయి వాళ్ళు మీ యొక్క జీవితంలో, మీ యొక్క దాంపత్య జీవితంలో తొంగి చూడడం అనేది మానసికంగా బాధించేటువంటి ఒక గుణంగా మీరు పరిగణిస్తారు. వారికి మీ యొక్క మనసులో ఉన్నటువంటి విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దాని తగినట్టుగానే చెప్తారు. మీ యొక్క ముక్కుసూటితనం అనేది కొన్నిసార్లు మీకు అధికమైనటువంటి కష్టాన్ని తెచ్చే విధంగా ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో రాణించాలనుకుంటారు. ఆరోగ్యపరంగా కొన్ని చిక్కులు ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించగలుగుతారు ఈ యొక్క రాశివారు. ఈ రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి సూర్యారాధన చేసుకోవటం, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, అదేవిధంగా వచ్చేటప్పటికి ఆదివారం పూట సూర్య హోరా సమయంలో సూర్యుడికి అర్ఘ్యంతో పాటు ప్రతినిత్యం సేవించేటువంటి నీటిని వచ్చేటప్పటికి తామ్ర పాత్రలో, అంటే రాగి యొక్క పాత్రలో సేవించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.